హలో! మేమైతే జూడియోకెళ్ళామని చెప్పాం కదా! వెళ్ళిన తర్వాత మేమైతే జూడియో పక్కనే ఉన్న దాంట్లోకెళ్ళి వచ్చామండి ఫస్టు. ఎందుకంటే మేము అది కూడా జూడియోనే అనుకున్నాము. కానీ అది జూడియో కాదు, వేరేది. అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి. కాబట్టి మేమైతే కన్‌ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ అయితే లోపలికెళ్ళిపోయాము. లోపలికెళ్ళిపోయాక మా పాపకైతే 2 టీ షర్టులు తీసుకున్నాను. తర్వాత అన్నీ తిరిగి చూసాను. లెగ్గింగ్స్ తీసుకుందాం అనుకున్నాను. కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. అందుకే దానికేం చూడలేదు నేను. పక్కనున్న జూడియోకైతే వచ్చేసాను. షాకింగ్ ఏంటంటే జూడియోలో నేను మా వాళ్ళని చూశాను. అంటే మా ఊరు వాళ్ళని చూశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనము టౌన్లో ఉంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్కి అయితే బిల్ వేయించుకొని అయితే వచ్చేసాము. వచ్చేసినాక ఇంకా మళ్ళీ అన్నీ ఇంకా బయటికి వచ్చేద్దాం అనుకున్నాము. అంత లోపల మా వాళ్ళు కనిపించింటే ఇంకా మాట్లాడుకుంటూ అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత అన్నీ తిరిగి చూసాము. అక్కడ యాక్సెసరీస్ కూడా బాగున్నాయి. అంటే క్లిప్స్ అలాంటివన్నీ బాగున్నాయి. కానీ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేనేం ఎక్కువ యూస్ చేయను కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనేం తీసుకోలేదు. మా పాప అయితే అన్నీ తిరిగి షాపింగ్ చేసేదానిలాగా చూస్తుంది. ఫైనలీ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్ కూడా వేయించుకొని బయటకైతే వచ్చేద్దాం అనుకున్నాము. మా పాప అయితే ఏకంగా బ్యాగ్ తీసుకొని బయటకే వెళ్ళిపోయింది. అక్కడ సెక్యూరిటీ ఆమె అయితే మా పాపను నిలబెట్టుకొని చెక్ చేస్తుంది. ఏదన్నా కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయితే చాలు, ఫస్ట్ వెళ్ళి దాన్ని చూసే లోపు నా మనసు కుదుటపడదు అనుకోండి. ఏదన్నా కానీ వెళ్ళాలి, చూడాలి, కొనాలి అనే అనిపిస్తుంది నాకు. ఇంకా నేనైతే జూడియో ఓపెన్ చేసినప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ మాకైతే టైం కుదరలేదు. ఆ రోజైతే టైం కుదిరింది. ఇంకా బయటికి వెళ్ళి వస్తుంటే ఇంకా అక్కడే జూడియో ఉంటే ఇంకా ఎట్లా వచ్చినాం కదా బయటికి అనేసి చూసుకొని అయితే వచ్చేసినాం. ఇంకా ఎంతసేపు అని దాంట్లోనే ఉంటాము అనేసి ఫైనల్ ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఎంతన్నా అక్కడే ఉంటే అవి చూడాలి ఇవి చూడాలనే అనిపిస్తుంది. ఇంకా బయటికైతే వచ్చేద్దాం అనుకుని బయటికైతే వచ్చేసాము మేము. ఇంకా ఫైనల్గా ఇంకా జూడియో వెళ్ళాలనే ఆశ అయితే తీరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. అలాగే అనంతపూర్ వాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియోని కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.